హే ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము హౌ డు యూ రెడ్యూస్ అన్ ఎరే టు ఏ సింగిల్ వాల్యూ ఈ క్వశ్చన్ని డిస్కస్ చేద్దాము. అంటే ఒక ఎరే లోపల ఎలిమెంట్స్ అన్నిటిని కూడా మనము ఒక సింగిల్ వాల్యూగా మనము తగ్గించడం అనమాట. అంటే రెడ్యూస్ చేయడం అంటే వాల్యూస్ అన్నిటిని పెద్ద వాల్యూస్ మొత్తం కలిపి చిన్న వాల్యూని ఒక సింగిల్ వాల్యూలోకి మనము కన్వర్ట్ చేయడాన్ని రెడ్యూస్ మెథడ్ అని చెప్పేసి అంటారు. అయితే ఇది ఏం చేస్తుందంటే ఇది ఎక్కువ క్యాల్కులేషన్స్ ద్వారా ఏం చేస్తుంది, ఎప్పుడైనా సరే ఒక వాల్యూని ఒక ఎక్కువ ఉన్న వాల్యూస్ మనం తక్కువ చేయాలంటే ఏదో క్యాల్కులేషన్ అనేది చేయాలి, కంపల్సరీగా చేయాలి. కాబట్టి మనం క్యాల్కులేషన్స్ ద్వారా ఇది చేస్తుంది అనమాట, డైరెక్ట్గా చేయదు. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఉందన్నమాట. నేను ఒక ఎగ్జాంపుల్ ఇక్కడ పెట్టాను. ఈ రెడ్యూస్ మెథడ్ కోసము మనకి జావా స్క్రిప్ట్లో ఎరేస్లో రెడ్యూస్ మెథడ్ అనేది చెప్పి చాలా చాలా ఇంపార్టెంట్. మనము కంపల్సరీగా ఒక రియల్ టైం అప్లికేషన్ ఎప్పుడైనా సరే పనిచేస్తున్నప్పుడు ఈ రెడ్యూస్ మెథడ్ అనేది 100% యూజ్ చేస్తాం అనమాట. ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చినట్టయితే నంబర్స్ అని ఒక ఏరియా తీసుకున్నాను. 1 2 3 4 5 అని మనకి ఎలిమెంట్స్ ఉన్నాయి. అయితే ఇక్కడ టోటల్ అనే ఒక వేరియబుల్ తీసుకొని దాని లోపల నేను ఈ నంబర్స్ని రెడ్యూస్ చేస్తున్నాను. నంబర్స్ డాట్ రెడ్యూస్ మెథడ్ అని ఇక్కడ ఇంప్లిమెంట్ చేశాను. రెడ్యూస్ మెథడ్ రెండు పారామీటర్స్ కలిగి ఉంటుంది. ఒకటి యాక్యుములేటర్, రెండవది కరెంట్ వాల్యూ. ఇది యాక్యుములేటర్ అంటే మనకి యాక్యుములేటర్ ఫస్ట్ అనేది 0తో స్టార్ట్ అవుతుంది అనమాట. అంటే యాడ్ అవుతూ ఈ యొక్క పైన ఎలిమెంట్స్ని యాడ్ చేసుకుంటూ పోతుంది అనమాట. యాక్యుములేటర్ అంటే ఫస్ట్ 0 ఉంటుంది, తర్వాత నెక్స్ట్ ఎలిమెంట్స్ ఒకటి మనకి ఇక్కడ తీసుకుంటుంది అనమాట. నెక్స్ట్ కరెంట్ వాల్యూ అనేది అంటే మనకి రెడ్యూస్ యాక్యుములేటర్లో వచ్చిన తర్వాత మనకి కరెంట్ వాల్యూ అనేది చివరికి మనకి కరెంట్ వాల్యూ మనకి తీసుకుంటుంది అనమాట. అంటే ఫస్ట్ ఏం చేస్తుందంటే యాక్యుములేటర్గా తీసుకుంటుంది 0 నుంచి, తర్వాత యాడ్ చేసుకుంటూ యాడ్ చేసిన వాల్యూని కరెంట్ వాల్యూ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ మనకి ఇది ప్లస్ చేసుకుంటుంది అనమాట. అంటే ఒకటి ఇక్కడ యాడ్ అయిన తర్వాత ఇక్కడికి వస్తుంది అనమాట. ఇలాగ మనకి ఈ రెండు పారామీటర్స్ కలిగి ఉంటుంది. ఇక్కడ యాక్యుములేటర్ ప్లస్ కరెంట్ వాల్యూ అని చెప్పేసి మనం ఒక క్యాల్కులేషన్ చేసాము. ఇక్కడ యాడ్ చేసాము అంటే ప్లస్ చేసామంటే ఎడిషన్. యాక్యుములేటర్ ప్లస్ కరెంట్ వాల్యూ చేసామంటే ఫస్ట్ 0తో మనకి యాక్యుములేటర్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నేను టోటల్ని నేను ఏం చేశాను, ఇక్కడ కన్సోల్ చేశాను. ఇది చూసినట్టయితే రన్ చేస్తే మనకి ఏమవుతుంది, 15 అని చెప్పి ఆన్సర్ వచ్చింది. ఎలా వచ్చిందంటే ఫస్ట్ యాక్యుములేటర్లో 0 ఉంటుంది, తర్వాత ఈ కరెంట్ వాల్యూలో 0 వస్తుంది, తర్వాత యాక్యుములేటర్లో 1 వస్తుంది, 1 ప్లస్ 0 1 అవుతుంది. మళ్ళీ యాక్యుములేటర్లో 2 వస్తుంది, 2 ప్లస్ 0 ఇక్కడ 2 ప్లస్ 1 3 అవుతుంది. ఇలాగ తర్వాత 3 వస్తుంది, 3 ప్లస్ 3 6 అవుతుంది. ఇలాగ అన్నిటినీ కూడా ఇది యాడ్ చేసుకుంటూ పోతుంది అనమాట. అయితే ఈ యొక్క రెడ్యూస్ మెథడ్ని మనం ఎక్కడ యూజ్ చేస్తామంటే ఎక్కువగా షాపింగ్ కార్ట్లో టోటల్ ప్రైస్ క్యాలిక్యులేట్ చేయడానికి, లిస్ట్లోని నంబర్స్ని కలపడానికి, లార్జెస్ట్ స్మాలెస్ట్ వాల్యూ కనుక్కోవడానికి, అలాగే ఒక ఎరేని ఆబ్జెక్ట్ స్ట్రక్చర్గా మార్చడానికి, అలాగే డేటా అనాలిసిస్ మరియు రిపోర్టింగ్లో క్యాలిక్యులేషన్ చేయడానికి ఇలాంటి యూజ్ కేసెస్లో మనం దీన్ని వాడుతుంటాము.